ప్రేమికుల రోజున ఒక ప్రేమ కానుక ఫ్రమ్ ఆహా మన తెలుగు యాప్ లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది. సో మరి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో రేపు ఈవినింగ్ 7 PM కి స్క్రీనింగ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని లేదా మీరు ఎక్కడున్నా కూడా మీ మొబైల్స్ లో వాచ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ అవ్వలేదు వెంటనే డాన్స్ ఐకాన్ సీజన్ 2 చూడటానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఆహా ప్లాట్ఫామ్. సో డెఫినెట్ గా మీ ప్రతి రూపాయి మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ షోయే కాదు, మీరు వన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు తెలియకుండా ఒక కంటెస్టెంట్ కి మీరు కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ మీరే ఇంకా వాళ్ళని గెలిపించే బాధ్యతను తీసుకోవాలి. అండ్ అలాగే మీకు తెలుసు లవ్లీ 5 మెంటర్స్ ఉన్నారు ఇక్కడ. ఆ 5 మెంటర్స్ 5గురిని ఆల్రెడీ ఇందాక స్క్రీనింగ్ లో మీరు చూశారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెస్టెంట్ రావడం జరిగింది. సో ఇంకా పోటీ స్టార్ట్ అవుతుంది వాళ్ళల్లో. అండ్ ఆ పోటీలో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ గెలుపోవటమి మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో ఆహా యాప్ నుంచి మీరు ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. సో డాన్స్ ఐకాన్ సీజన్ 2ని మీరు అందరూ సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఆ టాలెంట్ ని తట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన తెలుగు టాలెంట్ ఏం తక్కువేమి కాదు. సో వాళ్ళందరూ కూడా మీరు డెఫినెట్ గా డాన్స్ ఐకాన్ 2 auditions@gmail.com ఈ అడ్రస్ కి 60 సెకండ్స్ వీడియోని మీరు పోస్ట్ చేయండి. డెఫినెట్ గా మీకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము ప్రోమో చూసామండి. సో అందరు అబ్బాయిల్ని యష్ని కానీ లేకపోతే మానస్ని కానీ వీళ్ళందరినీ మీరు ఆ అమ్మాయి ఎలా ఉంది ఇలా చెప్పండి ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు కదా. సో ఎలాగో 14th Valentine's Day రోజున ఇది స్ట్రీమ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు కాసేపు ఎవరికి కూడా పెళ్లి అవ్వలేదు అని అనుకుందాం, ఓకేనా? సో మీ ముందు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఏదైనా ఒక 1 లైనర్ తో పడగొట్టేయాలి. అంటే మీరు అది చెప్పిన తర్వాత అమ్మాయి మీకు ఓకే చెప్పేయాలి. అంటే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్తారు? లైఫ్ లాంగ్ నీ మాట వింటానని చెప్తాను. అంతేనా? అంతేగా. అంతే, అలానే చెప్పారా? అంతే, ముందు కూడా అదే చెప్పారా? వాళ్ళు అంటారు, ఆ అమ్మాయి అంటదేమో. అలాగే చెప్పారా ముందు కూడా? అలా చెప్పలేదు, ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ నాది, లవ్ మ్యారేజ్ కాదు. అవకాశం రాలేదంటారా? ఓకే. సో